మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. ప్రస్తుతం మనతో పాటు గుంటూరుకి సంబంధించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త శ్రీ కేవి కోటేశ్వరరావు గారు ఉన్నారు. గురువు గారిని అడిగి కొన్ని ధర్మ సందేహాలకి సంబంధించి విషయాలు చర్చిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ముందుగా ఒక వీడియో క్లిప్ సంబంధించి అదొకసారి చూద్దాం. దానికి సంబంధించి మీ విశ్లేషణ ఒకసారి చూద్దాం. రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాది బ్రువన్ అయంచ బ్రహ్మణస్పతి అని చెప్పి తాంబూలాలు మార్చుకుంటుంటే పురోహితుడు మంత్రం చెబుతాడు. దాని అర్థం ఏమిటి? ధ్రువంతే రాజావరణో, ధ్రువానికి రాజు అయినటువంటి వరుణ దేవుడికి నీవు ఇచ్చి నిశ్చయించబడ్డావు. ధ్రువం దేవో బృహస్పతి, బృహస్పతికి నీవు నిశ్చయించబడ్డావు. ధ్రువంత ఇంద్రస్య, ఇంద్రుడికి నీవు నిశ్చయించబడ్డావు. అగ్నిశ్య, అగ్నిదేవుడికి నీవు నిశ్చయించబడ్డావు. ఈ నలుగురు అయిపోయిన తర్వాత ఈ భూమి మీద మనుష్య జాతిలో ఉన్న దైవ సమానుడైన పురోహితుడికి నీవు నిశ్చయించబడ్డావు అని అంటే తాంబూలాల పేరుతో మనం పురోహితుడిని తీసుకొచ్చి మంత్రాలు చెప్పించుకుని నిశ్చితార్థం చేసుకుంటే ఆ అమ్మాయి పెళ్లి కొడుకు కంటే ముందు 4-5 నిశ్చయించబడుతుందని అర్థము. ఇవాళ అదే మంత్రాన్ని తెలుగులో అర్థం చెప్తే మనం ఎవరైనా జీర్ణించుకోగలమా? రైట్, ఇది గురువు గారు ఒక వ్యక్తి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే దానికి సంబంధించి నిజంగా చాలా కన్విన్సింగ్గా మాట్లాడాడు కదా, నిజమేమో అని అనుకుంటారు బేసిక్గా. సో దీనిపై మీ వివరణ ఏంటి? శ్రీ గురుభ్యో నమః, మమ మాతాపితృభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఋషుల యొక్క విజ్ఞానాన్ని ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఋషుల యొక్క విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ముందు సంస్కారం ఉండాలి, సంస్కృత భాషలో ప్రవేశం ఉండాలి, ఋషుల యొక్క దార్శనికత ఏదైతే ఉందో అది ఉండాలి, శాస్త్ర పరిచయం ఉండాలి. ఇవేమీ లేకుండా మామూలుగా సామాన్య మానవుడు మాట్లాడితే దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక చెడిన మనసు 10 మంది మనసులను చెడగొడుతుంది. అక్కడ వారు చెప్పిన దాంట్లో ఏమిటి? ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రిశ్య అగ్నిశ్య రాష్ట్రం ధారయితాన్ ధ్రువం. రాష్ట్రం ఏమిటి? మీ యొక్క సామ్రాజ్యం ఏదైతే ఉన్నదో దాంపత్య సామ్రాజ్యం, అక్కడ ఆ 4 దేవతలు ధ్రువం నిశ్చయంగా నిశ్చలంగా స్థిరంగా ఉండుగాక, అది దాని అర్థం. రాష్ట్రం ధారయితాన్ ధ్రువం, వాళ్ళు పోషించుగాక, ఈ 4 పోషించుగాక ఈ దాంపత్య సామ్రాజ్యాన్ని. నెంబర్ 1 ముందు అర్థం తెలుసుకుందాం. ధ్రువంతే రాజావరుణు, రాజైన వరుణుడు అంటే జలానికి రాజైన, జలానికి అధిపతి అయిన వరుణుడు మీ యొక్క సామ్రాజ్యాన్ని, దాంపత్య సామ్రాజ్యాన్ని స్థిరంగా ఉంచుగాక. ఆ తర్వాత దేవతల గురువైన బృహస్పతి మీకు స్థిరంగా ఉంచుగాక, నిశ్చలంగా ఉంచుగాక మీ సామ్రాజ్యాన్ని. అట్లాగే ఇంద్రుడు, అగ్ని, వీళ్ళ 4 ఎందుకు చెప్పారు అని ఆలోచన చేసినట్టయితే, వరుణుడు అంటే జలానికి అధిపతి. ఆ జలం ఎప్పుడు చల్లగా ఉంటుంది, నీరు చల్లగా ఉంటుంది. మీ సామ్రాజ్యం కూడా నాలాగా చల్లగా ఉండాలి 10 కాలాల పాటు. అంటే ఈ యొక్క దాంపత్యం నిశ్చలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, ఒడిదుడుకులు లేకుండా ఉండాలి, చల్లగా ఉండాలి. సామ్రాజ్యం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి, ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ధ్రువం దేవో బృహస్పతి, దేవతల గురువు బృహస్పతి, ఆయనే గురువు అని అంటారు. మరి ఆ బృహస్పతి ఏంటి? దేవతలకు గురువు అంటే గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేవాడు, అంటే అజ్ఞానాన్ని నిర్మూలించేవాడు. ఒక దాంపత్యాన్ని కలకాలం ఉండాలంటే అవగాహనతో ఉండాలి, జ్ఞానంతో ఉండాలి. అట్లా జ్ఞానంతో ఉండబట్టే అది ఎప్పటికీ ఉంటుంది. అవగాహన లేకుండా అజ్ఞానంతో ఉన్నట్టయితే అనేక అనుమానాలకు దారి తీస్తూ ఉంటాయి. భార్య ఎక్కడో పుట్టింది, భర్త ఎక్కడో పుట్టాడు, వీళ్ళిద్దరినీ 3 ముళ్ళని ఒక బంధంతో దగ్గర చేరుస్తున్నాడు. అంటే భగవంతుడు మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ కదా, స్వర్గంలోనే నిర్ణయం చేస్తారు ఎవరు ఎక్కడ ఉండాలి అని చెప్పనని. అంటే దాని అర్థం ఏంటి? దేవతల చేత నిర్ణయించబడ్డారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ ధ్రువం దేవో బృహస్పతి, బృహస్పతి అవగాహన కల్పిస్తూ జ్ఞానాన్ని ఇస్తూ, ఏ యొక్క గ్రహాలలో గురు శుక్రుల యొక్క చంద్రుని యొక్క గ్రహం అనుకూలతగా ఉంటే ఆ సామ్రాజ్యం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం ఉన్నది అనేది ధ్రువంగా ఉంచాలి అనేది. అలాగే ఇంద్రుడు సుఖభోగాలు, దాంపత్యం ఉన్న తర్వాత భోగం ఉండాలి, సుఖం ఉండాలి. కాబట్టి సుఖభోగాలు ఇచ్చేవాడు ఇంద్రుడు. అందువల్ల ఇంద్రుడు కూడా ధ్రువంతే, నీ యొక్క రాష్ట్రాన్ని నువ్వు పోషించుగాక, చల్లగా సుఖభోగాలతో ఉంచుగాక. అలాగే
ఇంద్రిశ అగ్నిశ అగ్నిదేవుడు పవిత్రం అనొచ్చుగాక, నిత్యం నిత్యాగ్నిహోత్రి ఇంట్లో ఉండుగాక. అంటే అగ్నిదేవుడు కూడా కావాలి. అగ్నిదేవుడు ఏం చేస్తుంటాడు? పవిత్రం చేస్తుంటాడు. అగ్నివేళే పురోహితం ఋగ్వేదంలో మొదటి మంత్రం అది. అంటే ఏమిటి? ఆ యొక్క అగ్నిదేవుడి యొక్క సహకారం లేకపోతే ఇంట్లో పొయ్యి కూడా వెలగదు. ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి నిత్యాగ్నిహోత్రి. అమ్మగారు అన్నం వండేటప్పుడు కూడా ఏం చేస్తుంటే 2 మెతుకులు ఆ పొయ్యి మీద వేస్తూ ఉంటారు. అంటే వేస్తుంటే వాళ్ళు నిత్యాగ్నిహోత్రి, వాళ్ళు హోమం చేయడానికి అవకాశం ఉండదు. అందుకని నిత్యాగ్నిహోత్రి ఎవరు అంటే ముందు అమ్మగారులే. వాళ్ళు ఆ విధంగా చేసుకుంటారు. వీళ్ళ నలుగురు దేవతల యొక్క అనుగ్రహం కావాలి. ఇది దాని అంతరార్థం. సో ఇక్కడ ఈయనేం చెప్పాడంటే ఆ నలుగురు దేవతలకి ఈ వధువుని ఇచ్చి పెళ్లి చేసి చివరిగా ఆ బ్రాహ్మణుడు ఎవరైతే పురోహితుడు ఉన్నాడో ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అది చాలా పెద్ద స్టేట్మెంట్. మానవ లోకంలో ఉన్న శారీరక అభిలాష దేవతలకు ఉండదు. వాళ్ళు దివ్యత్వంతో ఉంటారు. వాళ్ళు ఈ తుచ్చమైన ఈ మానవ దేహాలతో వాళ్ళు ఇష్టపడరు. అట్లా లెక్కేసుకోవటానికి వీళ్ళు ఇది ఏమిటంటే ఏదో మన చేతిలో విషం ఉంటే విషం కక్కుతాం, అమృతం ఉంటే అమృతం కక్కుతూ ఉంటాం. ఏదో చెయ్యాలని. ఎందుకంటే పరధర్మాల మీద ప్రేమ, స్వధర్మం మీద ద్వేషం, ఇట్లా వస్తూ ఉంటాయి మాటలన్నీ కూడా. దానికి సంస్కృతం యొక్క ప్రవేశం ఉండాలి. ధ్రువం అంటే ఏమిటి? రాష్ట్రం ధారయితా ధ్రువం. నీ యొక్క రాష్ట్రం, నీ యొక్క దాంపత్య సామ్రాజ్యం ఎప్పటికీ స్థిరంగా ఉండుగాక. అది నీ యొక్క రాష్ట్రం ధారయితాం ధ్రువం. అంతే. అది చివరిగా పురోహితుడి గురించి కూడా ఒక మాట అన్నాడు. పురోహితుడిగా వాళ్ళ యొక్క అనుగ్రహంతో నీకు ఇస్తున్నాము. ఆ 4 దేవతల యొక్క అనుగ్రహము, ఆ యొక్క బ్రహ్మస్థానంలో ఉన్న వారి యొక్క అనుగ్రహంతో నీకు అందజేస్తున్నాను. సక్రమంగా జాగ్రత్తగా ఉండండి. అంటే నువ్వు ఎవరిని వ్యతిరేకించిన, భర్తను వ్యతిరేకించిన, భర్త భార్యను వ్యతిరేకించిన, పై 4 దేవతల చేత ఇవ్వబడింది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటామనే భావన. ఇది కూడా తాంబూలాలప్పుడు కాదు. ఈ యొక్క జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు సుముహూర్తం అప్పుడు అక్కడ ఏర్పాటు చేస్తారు. ఆ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఈ మంత్రాన్ని పలుకుతారు. అంటే అక్కడ జీలకర్ర బెల్లాన్ని ఎందుకు పెట్టారు అని చెప్పని ఆలోచన చేసినట్టయితే, ఇంకోటి పెట్టచ్చు కదా అని చెప్పని ఆలోచన చేసినట్టయితే, జీలకర్ర బెల్లం యొక్క మిశ్రమం ఏర్పడటం వల్ల పదార్థ విజ్ఞాన విశ్లేషకులు ఏం చెప్పారంటే ధన సంజ్ఞకమైన విద్యుత్తు పుడుతుందని. పరమార్థ విజ్ఞాన విశ్లేషకులు ఏం చెప్పారంటే ఇక్కడ మనకి బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ కాబడుతుంది, ఆవిష్కరించబడుతుంది, అదే తెరవబడుతుంది. దాని కిందగా సహస్రారం ఉంటుంది. ఆ సహస్రారం గుండా ఈ విద్యుత్ ప్రవహించి ఇక్కడ ఆజ్ఞాచక్రం దాకా వచ్చి ఆగుతుందన్నమాట. ఇప్పుడు మనకి కేవలం ఇంతవరకే తెరసల్లా వేసేసి దానికి స్వస్తిక్ అని శ్రీ అని ఇతర మ్యాటర్ ఏమి రాయకూడదు. కేవలం అక్కడ బ్రహ్మ పదార్థంగా భావన చేస్తూ ఒకళ్ళ యొక్క ఆజ్ఞాచక్రాన్ని ఒకళ్ళు చూసుకొని ఒకరి యొక్క దృష్టి ఒకళ్ళ మీద పడుతూ ఉంటే ఒకళ్ళకొకళ్ళు వశమవుతారు, ఒకళ్ళకొకళ్ళు ప్రేమించబడతారు, ఒకళ్ళకొకళ్ళు ఆజ్ఞ జారీ చేయబడతారు. ఒకరి ఆజ్ఞ ఇంకొక ఆజ్ఞగా ఉంటుంది. అందుకని ఈ భ్రూమధ్యాన్ని చూడమని చెప్తారు. అలా ఎప్పుడైతే అలా చూచావో అక్కడ మొదటి స్పర్శ శిరస్సును తాకడం జరుగుతుంది, మొదటి చూపు భ్రూమధ్యాన్ని తాకడం జరుగుతుంది. ఆ తర్వాత చివరి స్పర్శ కాలికి మెట్టెలు తొడుగుతారు అక్కడ. అంటే ఆపాదమస్తకం కూడా మొదటి స్పర్శ అక్కడే జరుగుతుంది. ఇంకా ఎప్పుడు కూడా ప్రీ వెడ్డింగ్ పేరుతో అన్ని స్పర్శలు ముందే పూర్తి చేస్తే అక్కడ అనుభూతి లేకుండా పోతుంది. అది అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారంటే ఇది ఆవిష్కరింపబడాలి. ఇక్కడ విద్యుత్ ఉంటుంది. ఆ విద్యుత్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పరస్పర ఆకర్షణ అనేది ఉంటుంది. ఈ మధ్యలో పక్కదారి పక్క చూపులు చూడకూడదు. ఒకే చూపు, ఒకే స్పర్శ, అంతే. అక్కడ నుంచి ఎదురు చూస్తూ ఉండాలి, ఒకరికొకరు ఎదురు చూస్తూ ఉండాలి. అదే ఆ స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ స్పర్శ ఎప్పుడైతే ఇక్కడ ప్రారంభం కాబడిందో, విద్యుత్ రావటం జరిగిందో ఆకర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది శాస్త్రం మన యొక్క ఋషుల యొక్క విజ్ఞానాన్ని అందుకోవటం అంటే సామాన్యంగా అందుకోవటానికి సాధ్యపడదు. సో మీరు చెప్పిన అర్థం చాలా బాగుంది. ఎందుకంటే ఆయన చెప్పింది చాలా కన్విన్సింగ్ గా ఉంది. ఫస్ట్ విషయం ఎందుకంటే దాని మీద బేసిక్ ఎవరికి ఐడియా లేకపోవటం. బాగానే కరెక్ట్గా చెప్పాడు కదా పెద్ద ఆయన అనుకుంటాం. బట్ దాని సంస్కృతం అక్కడ ఎవరికి తెలియదు కాబట్టి వచ్చిన సమస్య అంతే. సామాన్య ప్రజలకి ఏమిటి, ఎందుకు ఏర్పాటు చేశారు ఇవన్నీ, వాళ్ళకి అర్థం కాకపోతే ఏది పడితే చెప్పేసేట. నీకు సంస్కృతంలో అర్థం కాకపోతే పండితుల దగ్గర తెలుసుకోవాలి. దీని గురించి ఆపస్తంభ గృహీ సూత్రాలు ఏం చెప్పబడిందో అదంతా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఋషుల యొక్క విజ్ఞానాన్ని దారి మళ్లించి మన మనసులో ఉన్న భాష్యాన్ని ప్రజల మీద రుద్దకూడదు. చాలా తప్పది. సో అయితే గతంలో మీరు అన్నట్టు సంస్కృతం పోయినప్పుడే సంస్కృతి పోయింది ఇక్కడ భారతదేశంలో. అంతే అంతే. రైట్.